ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఎస్, ఇది 100% ట్రూ అని అనుకుంటున్నారా? అయితే చూడాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐఏఎస్ అధికారి, అతనెవరో కాదు, విజయ్ కుమార్. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి ఎందుకు, ఏంటి అని అనుకుంటున్నారా? అయితే రీసెంట్గా హరహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అవ్వడంతో ఆ మూవీ ప్రమోషన్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ నిధులు వాడారా అని అనుకుంటున్నారు. సో అది బయటకు రావడంతో ఐఏఎస్ అధికారి అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి చూడాలి ఈ పిటిషన్లో ఈ విచారణలో ఏమేమి తేలుతుందో, ఏమేమి బయటకు వస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇదొక ఫ్యాన్స్కి అయితే ఇదొక హాట్ టాపిక్గా మారింది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాల్సి ఉంది ఈ విచారణలో ఎంతమంది బయటకు వస్తారు, ఓన్లీ పవన్ కళ్యాణే ఉన్నారా, ఇంకా ఎవరైనా పొలిటీషియన్స్ కూడా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. మరి ఈ విచారణనైతే ఏసీబీ మరియు సిఐబి అయితే పరిశీలిస్తున్నారు. ఈ విచారణ కూడా వాయిదా అవ్వడం అయితే వారం రోజులు వాయిదా అవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ విచారణలో తేలబోతుంది ఏంటి అని అయితే ఫ్యాన్స్ మరియు కామన్ పీపుల్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో హాట్ టాపిక్గా ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి చూడాలి అసలు పవన్ కళ్యాణ్ ఇది చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ పైన ఇదొక రూమరా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ కామన్ పీపుల్ మాత్రం పాలిటిక్స్లో ఇవన్నీ కామన్ అని అనుకుంటారు. మరి చూడాలి ఈ వారం రోజుల్లో సిబిఐ విచారణలో ఏం తేలుతుంది, అలాగే ఎవరెవరు ఉన్నారో అనేది కూడా బయటపడుతుంది. కేవలం మూవీ ప్రమోషనేనా, లేకపోతే తన పర్సనల్గా కూడా డబ్బులు వాడుకున్నారా అనేది కూడా బయటకు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఈ హరహర వీరమల్లు కథ ఎక్కడి దాకా పోతుందో, ఏ వీధి దాకా మారుతుందో చూడాల్సి ఉంది.